హాయ్ మెగా ఫ్రెండ్స్. మన అన్నయ్య పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదిన సందర్భంగా 70 సినిమాలు మీతో షేర్ చేసుకుంటున్న ఈ సందర్భంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కెఎస్ రామారావు గారు నిర్మించిన మనతో రెండో సినిమా ఛాలెంజ్. పవన్ హనుమడ్ గారి డైరెక్షన్, స్వరబ్రహ్మ శ్రీ ఇళయరాజా గారు సంగీత దర్శకత్వంలో చరిత్రలో నిలిచిపోయిన పాటలు ఇళయరాజా గారి మనకి అభిలాష కానీ, ఛాలెంజ్ కానీ, రాక్షసులు, మన్నము కానీ ఇవన్నీ. కానీ అభిలాష, ఛాలెంజ్ పాటలు ఎప్పటికీ ఎవరి గ్రీన్ సాంగ్స్, దాని తర్వాత రాక్షసులు ఎప్పటికీ ఎవరి గ్రీన్ సాంగ్స్. అంటే ఎన్ని తరాలు వచ్చినా కూడా ఆ పాటలు మర్చిపోయే పాటలు కాదు. యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని చెప్పి ప్రూవ్ చేసిన సినిమా. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యే సినిమాని, ఎంతో మంది కూడా భవిష్యత్తులో ఐఏఎస్లు, ఐపీఎస్లు అయిన సినిమా. ఈ సినిమా అప్పట్లో మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. యూత్కి మాత్రం భలే కనెక్ట్ అయిన సినిమా. ఈ సినిమా ఫస్ట్ వైజాగ్ చరిత్రలోనే 2 థియేటర్లో 100 days ఆడిన సినిమా. జ్యోతిలో 106 రోజులు, వైజాగ్ జ్యోతిలో 106 రోజులు 3 ఆటలతో, అలాగే వైజాగ్ శ్రీకన్యలో ఉదయం ఆటలతో 106 రోజులు ఆడి ఫస్ట్ వైజాగ్ చరిత్రలో 2 థియేటర్లో 100 days ఆడిన సినిమా ఇది. అలాగే అన్నయ్యకి వైజాగ్ రైల్వే స్టేడియంలో ఫస్ట్ పబ్లిక్ ఫంక్షన్ కూడా అన్నయ్య గారికి ఇదే సినిమా గుర్తు. ఈ సినిమా గురించి హైలైట్ చెప్పుకున్నట్టే అన్నయ్య గారి చరిత్రలో ఈ సినిమాకి అది ఫస్ట్ చిరంజీవి గారి పబ్లిక్ ఫంక్షన్ వైజాగ్ రైల్వే స్టేడియంలో బాగా గుర్తు. ఇంకా సినిమా సబ్జెక్ట్ గురించి మీకు ఛాలెంజ్ ప్రతి ఒక్కరు చూసింటారు, ఇంకా చూడని కూడా ఉండరు. చిరంజీవి నిరుద్యోగంగా ఏ విధంగా చేశారని చెప్పారు. లాస్ట్ సీన్ ఉంటుంది మనకి వైజాగ్లో తీసే లాస్ట్ సీన్ కూడా ఏముంటుంది అసలు ఆ సీన్. ఇప్పుడు నేను రీసెంట్గా మొన్న కూడా నేను వీడియో పోస్ట్ చేశాను. రామ్మోహన్ రావు నేనే గెలిచాను క్లైమాక్స్ సీన్. ఎప్పుడో క్లైమాక్స్లో ఫైట్లు చూస్తుంటాం కానీ ఒక సీన్ నడిచింది, ఒక కనీసం అంటే ఒక 10 minutes 15 minutes ఉంటుంది సీన్. సూపర్ అంటే సూపర్ అసలు. అంటే డబ్బు అంటే నువ్వు అక్కడ ఏరుకుంటున్నావు, వాళ్ళు అక్కడ ఏరుకుంటున్నారు అని చెప్పి చిరంజీవి గారు చెప్పే సీన్ ఇంకంతే, మాటలు లేవు అంటాను నేనైతే. నాకు నిజంగా ఎన్నిసార్లు చెప్పు అసలు ఆ సినిమా గురించి ఏం చెప్పినా తక్కువ. 10 పైసలతో స్టార్ట్ అయ్యి అరవింద్ గారు ఉంటారు ఆ సీన్లో, క్లబ్ సీన్లో 10 పైసలతో స్టార్ట్ అయ్యి ఆ రేంజ్కి వెళ్ళిపోతారు చిరంజీవి. అసలు బయటకు వచ్చి అదే ప్రతి ఒక్కరు అదే చెప్పుకుంటుంటారు. ముస్లిం 10 పైసలు ఇస్తుంది, ఆ 10 పైసలతో చిరంజీవి 10 లక్షలు సంపాదిస్తారని చెప్పి సినిమాలో ఒక పెద్ద టాక్. మా అనంతపురం గంగలో 30 రోజులు ఏం ఆడిన సినిమా. ఆ పాటలకి హిందూవదన కుందర అనే సాంగ్కి థియేటర్ ఫ్లాట్ అయిపోతున్నట్టు. మీకు అసలు అది ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది. సూపర్ సినిమా, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, మళ్ళీ చూడాల్సిన సినిమా. తప్పక ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా కూడా చెప్తున్నాను. కంపల్సరీగా చూడండి, మంచి మెసేజ్ సినిమా. జై చిరంజీవ, జై చిరంజీవ.